Hi friends, today I am going to show you how to make బచ్చలి ముక్కల పులుసు. We will start now. ఈ ముక్కల పులుసుకి కావాల్సిన పదార్థాలు చెప్తాను. సో ఫస్ట్ చిలకడ దుంప, which is sweet potato, tomato, bottle gourd. ఈ పులుసుకి మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటంటే బచ్చలి, ఫ్రెష్ బచ్చలి కట్ చేసి పెట్టుకున్నాను. ఫ్రెష్ ములక్కాడ ఇలా కట్ చేసి పెట్టుకున్నాను. ఇది ఫ్రెష్ గుమ్మడికాయ, టీ గుమ్మడి అంటారు దీన్ని, ఎల్లో స్క్వాష్. ఫ్రెష్ కరివేపాకు తీసుకున్నాను మా గార్డెన్లోది, కొత్తిమీర అండ్ నిమ్మకాయ, పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండు అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ పచ్చిమిరపకాయలు. ఓకే, ఒక 6 to 7 గ్రీన్ చిల్లీస్ ఇంకా లోపల ఉన్నాయి. సాల్ట్, రాక్ సాల్ట్, యాజ్ యూ ఆల్ నో ఐ యూజ్ రాక్ సాల్ట్. అండ్ దిస్ ఈజ్ టర్మరిక్, we need turmeric for this, పసుపు and oil. I will tell about this ingredient at the end of the recipe because this is a kind of secret. So the stove is on now. It's you can put low to medium. I use peanut oil. You can use whatever oil you want to. I'm putting like 3 teaspoons of oil in this, and we have to fry little bit these all vegetables. Oh, I forgot to tell you about the bendi. We have to put like 3 to 4 bendi pieces also. The whole 3 to 4 bendi and cut into pieces, and we have to fry for 2-3 minutes. The tomato has to be put at the end of the pulsu, otherwise the vegetables doesn't cook well. And now I am putting the sweet potato. నేను తెలుగు ఇంగ్లీషు కలిపి మాట్లాడతాను, మీరు నవ్వుకోకండి. వీ హ్యావ్ టు స్టిర్ అ బిట్. టూ మచ్గా ఫ్రై అవ్వక్కర్లేదు, ఇది జస్ట్ పచ్చివాసన లైట్గా పోయేటట్టుగా, పులుసుకి ముక్కలంత వేగక్కర్లేదు. ఇప్పుడు కొంచెం పసుపు వేసుకుందాం. మనం ముక్కలన్నీ వేసేసాం కదా దీంట్లో. ఒక ఆల్మోస్ట్ ఒక టీ స్పూన్ పసుపు పడుతుంది దీంట్లో. కొంచెం రాక్ సాల్ట్ వేస్తున్నాను ఇప్పుడు. అసలు బచ్చలు లేకుండా ముక్కల పులుసు అనేది అసలు ఈ ఆథెంటిక్ పులుసులో ఉండదు. వీ క్యాన్ మేక్ ఇట్, బట్ వితౌట్ బచ్చలి it's not called literally like mukkal pulsu. I am putting the lid on the top for 5 minutes. సో నిమ్మకాయ సైజ్ అంత చింతపండు తీసుకున్నాను కదా, దాని రసం ఇది ఇందులో ఇప్పుడు వేసుకోవాలి. చూసారా, ఇది కొంచెం మూత పెట్టిన తర్వాత కొంచెం దగ్గరికి అయినట్టు అయ్యాయి, వాటర్ అంతా కొంచెం బయటకు వచ్చి. సో నవ్ ఐఎమ్ యాడింగ్ tamarind water. Okay, and I'm also adding half liter of water to this, and put the flame in the medium. Let it boil for like 10 minutes and we will come back again. సో ఇది ఇలా బాయిల్ అవుతుంది 10 minutes తర్వాత, అంటే ఒక 90-80% బాయిల్ అయిన తర్వాత ఐఎమ్ యాడింగ్ టొమాటో ఇంటూ ఇట్. ఓకే, ద హోల్ టొమాటో విచ్ ఐ షోడ్ యూ బిఫోర్, అండ్ మిక్స్ ఇట్ వెల్. సో కర్రీ లీవ్స్ కూడా యాడ్ చేస్తాను ఇప్పుడు. ఈ కొత్తిమీర మాత్రము లాస్ట్లో వేసుకోవాలి. సో బాయిల్ అవుతుంది కదా ఇప్పుడు పులుసు, ముక్కలు ఉడికేయలేదో చూద్దాం మనము. ఓకే, ఇట్స్ సో హాట్. యా, సో ఇలా ఉడికిపోయింది కదా, ఇది ఇంకా ఉడికిపోయినట్టు లెక్క. ఇందులో యాడ్ చేసుకోవాల్సిన ఇంగ్రీడియంట్స్ ఇంకొన్ని ఉన్నాయి, చెప్తాను. ఇది యాక్చువల్గా కొంచెం స్వీట్గా ఉంటుంది పులుసు. సో దీంట్లో ఒక 25 grams బెల్లం యాడ్ చేయాలి, జాగరి. ఓకే, నేను మొత్తం వేయటం లేదు, కొంచెం ఉంచుతున్నాను, మాకు కొంచెం తక్కువ కావాలి. సో 25 grams ఈజ్ గుడ్ ఇనఫ్. అండ్ ఒకసారి మిక్స్ చేసుకోండి బాగా. ఇది చాలా చాలా టేస్టీగా ఉంటుంది.
యూ షుడ్ డెఫినెట్లీ ట్రై. ఓకే, ఇంకొకటి ఏంటంటే, సో నేను సీక్రెట్ అని చెప్పాను కదా, ఈ పులుసుకి అసలైన టేస్ట్ ఇచ్చేది ఈ పొడి. ఇది మా గ్రాండ్ మదర్ నుండి వచ్చింది, మా మదర్ నాకు నేర్పించింది. సో ఈ పొడి రెసిపీ కావాలంటే కింద కామెంట్ చేయండి. వీ హ్యావ్ టు యాడ్ లైక్ 5 teaspoons ఆఫ్ దిస్ పౌడర్. అండ్ వీఆర్ గోనా మిక్స్ ఇట్. ఇది చాలా చాలా ఫ్లేవర్ ఇస్తుంది ఈ పులుసుకి. ఇదే మెయిన్ ఇంగ్రీడియంట్ యాక్చువల్గా, మెయిన్ పౌడర్. దిస్ ఈస్ గోయింగ్ టు బి టేస్ట్ సో గుడ్ గైస్, ఐఎమ్ టెలింగ్ యూ, ప్లీజ్ ట్రై. ఆథెంటిక్ ముక్కల పులుసు అంటే ఇదే. ఇప్పుడు రీసెంట్గా వచ్చే దాంట్లో అన్ని బీన్స్ అవన్నీ కలుపుతారు, బట్ బేసిక్గా దీస్ ఆర్ ద వెజిటేబుల్స్ నీడ్ టు బి యాడెడ్ to this authentic mukkal pulsu, from which I got from my grandmother and my mom. And I'm adding like cilantro now. దీనికి పోపు వేసుకోవాలి, దట్ ఈస్ ద ఫైనల్ టచ్ ఫర్ దిస్ పులుసు. సో ఇప్పుడు పులుసుకి మనము పోపు వేసుకుంటున్నాము. దానికి కావాల్సిన పదార్థాలు ఏంటంటే, ఒక 1/4 teaspoon మెంతులు, ఒక 1/2 teaspoon ఆవాలు, ఓకే, ఒక 3-4 ఎండుమిరపకాయలు, ఓకే, రెడ్ చిల్లీస్. సో అండ్ 3 teaspoons ఆయిల్. కొంచెం వేడెక్కిన తర్వాత మనం ఇది వేసుకుందాము. సో ఇప్పుడు ఇది పోపు వేగుతుంది. దీంట్లో ఒక 1/4 teaspoon ఇంగు వేసుకుంటున్నాను. లోలో పెట్టాలి ఫ్లేము. సో పోపు రెడీ అయిపోయింది, మనం పులుసులో వేసేసుకుందాము. సో పోపు రెడీ అయిపోయింది. ఇప్పుడు నేను పులుసులో మిక్స్ చేస్తున్నాను. ఇదంతా క్లీన్గానే ఉంది కనుక నేను కొంచెం ఇది డిప్ చేస్తాను దీంట్లో. ఓకే, ఇలా చియ్యమనాలి. ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి కలిపి కొంచెం మీడియం ఫ్లేమ్ పెట్టుకొని ఒకసారి మిక్స్ చేసుకుని, ట్రస్ట్ మీ గైస్, this is going to be awesome, but it takes little time, I know, but if we want taste, obviously we have to spend time. So pulsu is ready to serve. Thank you so much for watching my video. So ento tasty bachali mukkal pulsu ready. Please try, comment. Thank you.